ఏమైంది పింకీస్? నువ్వు ఈ రోజు చదువుకోడానికి రాలేదు కదా? అక్కా, నేను రాలేకపోయాను. నా పీరియడ్స్ జరుగుతున్నాయి. నాకు కడుపు నొప్పి ఉంది. మరియు నా పీరియడ్స్ సమయంలో బయటకు వెళ్లడం నాకిష్టం కాదు. తల్లి పీరియడ్స్ ఉన్న అమ్మాయిలు ఎక్కువగా బయటకు వెళ్ళకూడదని చెప్పింది. పింకీ, పీరియడ్స్ సాధారణం. ఎందుకు ఆందోళన చెందాలి? ఇది ప్రతి మహిళ శరీరంలో సాధారణ ప్రక్రియ. ఇది పూర్తిగా సహజమైనది మరియు సాధారణం. కాని ఇది ఎందుకు జరుగుతుంది? ప్రతి అమ్మాయి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత మెన్స్ట్రుయేషన్ ప్రారంభిస్తుంది. ఆమె శరీరంలో నుండి వజైనా ద్వారా వచ్చే మెన్స్ట్రుయల్ రక్తం మరేదీ కాదు. వాస్తవానికి ఇది ఆమె గర్భాశయానికి వస్తుంది. పీరియడ్ ముగిసిన తర్వాత, అంటే పీరియడ్ యొక్క 6వ రోజున, ఈ రక్తనాళం మళ్లీ పెరగడం ప్రారంభిస్తుంది, తద్వారా ఇది అప్రజనిత బిడ్డకు సిద్ధంగా ఉంటుంది. పీరియడ్ యొక్క 11వ నుండి 18వ రోజుకు ఈ రక్తనాళం మరింత పెరుగుతుంది. ఈ సమయంలో గర్భధారణ శారీరక సంబంధం నుండి మిస్సవుతుంది. గర్భధారణ ఉంటే ఈ రక్తనాళం పెరుగుతుంది. ఇది అప్రజనిత బిడ్డకు పోషణ మరియు రక్షణ అందిస్తుంది. తల్లి తినే ఏదైనా ఈ రక్తనాళం ద్వారా బిడ్డకు చేరుతుంది. ఇది బిడ్డకు పోషణ అందిస్తుంది. ఈ రక్తనాళం కూడా బిడ్డను రక్షిస్తుంది. గర్భవతి తల్లి కడుపులో ఏదైనా లేదా వ్యక్తి నుండి బంప్ ఉంటే ఈ రక్తనాళం గర్భంలో బిడ్డకు నష్టం కలిగించకుండా చేస్తుంది. అందుకే గర్భవతి మహిళ 9 నెలల పాటు పీరియడ్స్ ఉండవు. ఈ రక్తనాళం బిడ్డకు అవసరం. గర్భధారణ లేకపోతే మన శరీరంలో ఈ రక్తనాళానికి అవసరం లేదు. అందుకే ఈ రక్తనాళం బయటకు వస్తుంది. ఇది గర్భాశయానికి బయటకు వస్తే మేము దీనిని పీరియడ్స్ అంటాము. ప్యూబర్టీలోకి ప్రవేశించిన తర్వాత అమ్మాయిలకు మొదటిసారి పీరియడ్స్ వస్తాయి. అంటే 11 నుండి 13 సంవత్సరాల మధ్య. ఇది మెనార్చి అని అంటారు. ఈ కాలాలు జీవితాంతం కొనసాగుతాయా? లేదు. సాధారణంగా 45 నుండి 50 సంవత్సరాల మధ్య మహిళలు పీరియడ్స్ ఆపేస్తారు. పీరియడ్స్ ఆగినప్పుడు దీనిని మెనోపాజ్ అంటారు. అక్కా, ఇది శరీరానికి సాధారణ ప్రక్రియ అయితే ఎందుకు ఎవ్వరూ దీనిపై మాట్లాడరు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవన్నీ అవమానం, సందేహం మరియు ముఖ్యమైన విషయం, మేము దీన్ని శరీరానికి సాధారణ ప్రక్రియగా చూడము. కానీ కాలంతో పీరియడ్స్ గురించి ప్రజల ఆలోచన మారుతోంది. కాని అక్కా, అది అన్నీ బాగున్నాయి. కాని ఈ నొప్పి పెద్ద సమస్య. ఈ విషయంపై సలహా ఇవ్వడానికి మీకు సమయం ఉందా? క్షమించండి పింకీ, నాకు ఇప్పుడు కొంత పని ఉంది. కానీ చాలా మంది దీనిపై చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను తదుపరి వీడియోలో మీకు దీనిపై ఖచ్చితంగా చెప్పుతాను. దయచేసి ఈ వీడియోను చూడండి.